ప్రస్తుతం మన నటసింహ బాలయ్య బాబు డాకు మహారాజు చిత్రంతోని బాబీ దర్శకత్వంలో జనవరి 12 తారీఖున అంటే సంక్రాంతి కానుక లెక్క రానికే సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటికే సంక్రాంతి పండుగకు సమయం దగ్గర పడుతున్న వేళ సినిమా మీద గట్టిగానే అంచనాలు సృష్టించిండు. అయితే బాలయ్య బాబు అసలు ఏ విధమైన విధ్వంసం సృష్టిస్తాడా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంట. పైగా ఈ సినిమాల బాలయ్య బాబుకు తోడుగా యాక్షన్ దర్శకుడు అయిన మన బాబీ ఉంటే ఇక ఏ స్థాయిలో సినిమా ఉంటదనేది ఊహకు అందని విధంగా ఉంటదంటున్నారంట. అంతేకాదు ఇక బాబీకి అంచనాలను సంచలనాలు విధంగా చేసేటట్టుగా ఆయన ఒక బాంబు వేల్చిండంట. అయితే బాబీ బాలయ్య పాత్ర గురించి బయటపెట్టి అందరినీ అంచనాలకు అమాంతం పెంచేసిండంట. అయితే డాకు మహారాజ్ సినిమాల బాలయ్య బాబు పాత్ర చాలా బలంగా ఉండబోతున్నదంట. ఇక చూసేటందుకు గమ్మున కనిపించిన గాని ఇక ఒక్కసారి డైనమైట్ వంటి బాంబు వేలితే ఎట్లాంటి విధ్వంసము జరుగుతుందో గంతకంటే ఎక్కువ విధ్వంసం బాలయ్య బాబు పాత్రలా కనిపించబోతున్నదంట. అయితే పరిస్థితులను బట్టి బాలయ్య బాబు పాత్ర మారే సన్నివేశాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయంట. యాక్షన్ సన్నివేశాలు మటుకు ఏరే లెవెల్లో ఉండబోతున్నాయంట. ఇక బాలయ్య బాబు యాక్షన్ ఘట్టాలు ఇక ఈ పోరాట ఘట్టాలు గిట్లా ఊహకు అందని విధంగా ఉండబోతున్నదంట. ఇక ఈ మాటలతోనే బాబీ అయితే కోటలు దాటి అంచనాలు పెంచుతున్నాడు. అయితే సాధారణంగా మన బాలయ్య బాబు అంటేనే యాక్షన్ కింగ్ ఆయే. ఇక ఆయనను యాక్షన్ సినిమాలలా చూపించడంలా బోయపాటి దిట్ట అని చెప్పుకోవాలి. ఇప్పుడు బాబీ మాటల్ని బట్టి చూస్తుంటే బోయపాటి సినిమాలను మించి ఈ సినిమాలో ఏదో ఒక గమ్మత్తు ఉన్నట్టుగా పడుతున్నది. ఇక గదేందో తేలాలంటే జనవరి 12 తారీఖు వరకు ఆగాల్సిందే. మొత్తానికి సినిమా అయితే వేరే లెవెల్లో ఉండబోతున్నదని ఒక స్పష్టత అయితే చెప్పేసిండు. ఇంతకు బాలయ్య బాబు ఇక ఈ సినిమాకు మళ్ళసారి డబల్ హ్యాట్రిక్ పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడ గంట ఉంటా అది కూడా నొక్కరి మళ్ళొస్తా.